అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. టీఎన్జీఓ క్యాలెండర్ ఆవిష్కరణలో మాట్లాడిన సీఎం డీఏ ఫైల్ పై సంతకం చేసినట్లు తెలిపారు. ఎల్లుండి డీఏ ఉద్యోగుల ఖాతాల్లో పడనున్నట్లు తెలిపారు. ఇక అలాగే ప్రమాద బీమా కూడా ₹1 కోటి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు కూడా పెద్ద మనసు చేసుకుని సహకరించాలన్నారు. ఉద్యోగులు ప్రజాప్రతినిధుల మధ్య సంపూర్ణ విశ్వాసం ఉండాలన్నారు. మరోవైపు ఈ నెల 18న కేబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. గతంలో మీ జీతభత్యాలు ఎప్పుడు మీ ఖాతాలో పడేది, మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ తారీఖు నాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. ఆ రోజు మీరే ఈ రోజు మీరే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది. కానీ ఆ రోజు మీ జీతాలు ఎన్నడు వచ్చేది, ఈ రోజు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి, ఈ 24 నెలల్లో ఎప్పుడైనా మీ జీతాలు ఆగినాయా, లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఎప్పుడైనా పే చేసినా మీరు చూడండి. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చినా ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడే అని డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దున్నే సిఎస్ గారిని సీఎం పేషెంట్ అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు మీకు డైరీ ఆవిష్కరణే అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులు అయినా మాకేమైనా తెచ్చిండా లేదా అని చూస్తుంటాం, అవునా? మీరు కూడా ఎప్పుడైనా క్యాంప్ పని మీద పోతే మీ పిల్లలు ఇంట్లో ఉంటే, మీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నా లేకపోతే మీ మన్మన్లో మన్వరాళ్ళు చిన్నోళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండని మీరు చివరికి చాక్లెట్ అన్నది తెచ్చిందా లేదా అని వాళ్ళు చూస్తారు, అవునా? అట్లనే మీ జీతభత్యాలు ఎన్నైనా రాని మా అన్న వస్తున్నాడు మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏమన్నా తెస్తాడు కదా అని మీరు అనుకుంటారు కదా. అందుకే మీ డిఏకి ఇప్పుడే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిన మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేస్తున్నాం. మీ ప్రమాద బీమా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ₹1,02,00,000 అంటే దాదాపు ₹1,00,00,000 మీకు ప్రమాద బీమా కవర్ చేయడానికి రోజు ఆల్రెడీ సింగరేణి ఏ కార్మికుడికి అనుకోని ప్రమాదం జరగొద్దు అనేదే నా ఆకాంక్ష. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారని కూడా చెప్పాలి. ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి పెండింగ్ డిఏకి సంబంధించినటువంటి అంశం పైన ఆయన ఇవాళ స్పందించడం జరిగింది. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా ఇవ్వబోతున్నట్టు కూడా ఆయన తెలపడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడే డిఏ పైన సంతకం పెట్టి వచ్చానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పెంచిన డిఏతో నెలకు 227 కోట్లు అదనపు భారం ప్రభుత్వం పైన పడుతుందని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. మీ పెన్షన్ బెనిఫిట్స్ కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో లాగా జీతాలు ఆలస్యంగా ఇవ్వడం లేదు. టైంకి జీతం రాకుంటే ఉద్యోగులు మన మాట వినే పరిస్థితి ఉండదు కాబట్టి సమయానికి జీతాలు కూడా అందిస్తున్నామనేది కూడా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. జిహెచ్ఎంసీ విభాగాల ఏర్పాటు అంశంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, దానికి సంబంధించిన అంశం పైన కూడా ఆయన మాట్లాడినప్పటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా జిహెచ్ఎంసీ మార్పులు చేర్పులు కానీ కొత్త జిల్లాల ఏర్పాటు తీసేయడం ఏం చేయడం లేదంటూ ఆరోపణలు ఆపండి కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఏది ఉన్నా అసెంబ్లీలో చర్చించే నిర్ణయం తీసుకుంటామనేది కూడా ఆయన తెలిపారు. సీక్రెట్ గా గదిలో కూర్చొని నిర్ణయం తీసుకోం, అందరి అభిప్రాయం తీసుకుంటామంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. ఈ నెల 18న కేబినెట్ సమావేశం ఉండబోతుంది అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ అధ్యక్షతన సమ్మక్క సారక్క సంబంధించిన అంశాలపైన కూడా మంత్రులతో సమావేశం ఉంటుందని, దాని తర్వాత 19న దావోస్ పర్యటన ఉంటుందనేది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఆయన గుడ్ న్యూస్ చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. సంఘాలు నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అనుకుంటున్నారని ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కానీ మనమంతా ఒకే కుటుంబంలో కుమ్మక్కులు ఏముంటాయి అంటే కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మీరు మేము వేరు వేరు కాదంటూ కూడా ఉద్యోగస్తులను దగ్గరికి తీసుకునే ప్రయత్నం కూడా
ఆయన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడు ఉంటారంటే కూడా వారి మాటలను పట్టించుకోవద్దంటే కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించిన అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడుతూ ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి అసెంబ్లీకి మారీచుడు లాంటి వాళ్ళను పంపిస్తున్నారంటే కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు భారాన్ని మనపై మోపి వెళ్ళిందంటే కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 18,000 కోట్లు, కానీ ప్రతి నెల 22,000 కోట్లు అప్పులకు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఉద్యోగస్తులు పెండింగ్ డిఏల పైన వాటిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు. పలు దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా అందజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో పెండింగ్ డిఏ కూడా పడే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనుష. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.